హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుంది మారుతి సుజుకి XL6. ఇది ఆల్ఫా వేరియంట్. ఇది 1500cc ఇంజిన్తో వస్తుంది, పెట్రోల్ ఇంజిన్. ఇది 6 సీటర్ కార్ అనమాట. XL6లో ఓన్లీ పెట్రోల్ అండ్ సిఎన్జి ఫ్యూయల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ కార్ 3 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. అవి జెటా, ఆల్ఫా, ఆల్ఫా ప్లస్. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉన్న మోడల్ ఇదే. ఇప్పుడు అప్పుడే దీన్ని ఫేస్ లిఫ్ట్ చేస్తారని అయితే న్యూస్ అయితే లేదు. సో ఈ 3 వేరియంట్స్లో మనకి ఏ ఫీచర్స్ ఉంటాయో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కార్ 2 ట్రాన్స్మిషన్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకటి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, రెండోది 6 స్పీడ్ ఆటోమేటిక్. ఈ 3 వేరియంట్స్లో మనకి మేజర్గా ఫీచర్స్ ఏమి చేంజెస్ ఉండవు. సో ఫస్ట్ చూసుకుంటే ఇది దీనికి ఈ 3 వేరియంట్స్లో కూడా మనకి కీ ఫోబ్ ఎంట్రీ కీయే వస్తుందన్నమాట. అండ్ దీనికి లాక్ అండ్ అన్లాక్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎమర్జెన్సీ కీ అయితే ఉంటుందన్నమాట. ఈ ఎమర్జెన్సీ కీతోని మనం జస్ట్ ఈ కార్ని అన్లాక్ చేయగలం, కానీ ఇంజిన్ అయితే మనం స్టార్ట్ చేయలేము అనమాట. అండ్ ఇప్పుడు లుక్స్ చూసుకుంటే ఫ్రంట్ నుంచి ఒక బాక్సీ స్టైలిష్ లుక్ అయితే ఉంటుందన్నమాట. చూడడానికి చాలా అఫీషియల్గా చాలా బాగుంటుంది. అండ్ ఇది ఇన్నోవాకి తమ్ముళ్ళగా ఉంటుంది ఈ లుక్స్ అయితే. సో ఫ్రంట్ మనం హెడ్ ల్యాంప్ సెక్షన్ అయితే చూద్దాం. ఇది క్వాడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్తో వస్తుంది, ప్రొజెక్టర్ అయితే కాదు. ఇదంతా హెడ్ ల్యాంప్స్ అనమాట. అండ్ ఇది టర్న్ ఇండికేటర్, ఇది డిఆర్ఎల్. సో ఇదనమాట హెడ్ ల్యాంప్ అయితే. అండ్ దీని కింద మనం చూస్తే ఇక్కడ మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. ఈ ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసరికి స్టీరింగ్ ఇంటిగ్రేటెడ్ అయితే కాదు, జస్ట్ ఓన్లీ నార్మల్ ఫాగ్ ల్యాంప్స్ అనమాట. అండ్ దీని పక్కన చూసుకుంటే మనకి ఇక్కడ టో హుక్ అయితే ఉంది. అండ్ కిందన ఎయిర్ కర్టన్స్ అయితే ఉన్నాయి. అండ్ కిందన మనకి స్పోర్టీ బంపర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే రేడియేటర్ గ్రిల్ మొత్తం అంతా కూడా కొద్దిగా క్రోమ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు, సుజుకి లోగో. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి సేమ్ హెడ్ ల్యాంప్ సెషన్. అండ్ కింద చూసుకుంటే మనకి ఫాగ్ ల్యాంప్ పైన ఉంది. ఫాగ్ ల్యాంప్ దగ్గర అయితే మనకి క్రోమ్ ఇన్సర్ట్స్ అయితే ఏమీ లేవు అనమాట, జస్ట్ బ్లాక్ ప్లాస్టిక్ బంపర్తోనే ఉంది. సో ఇది ఫ్రంట్ సెక్షన్ అయితే. అండ్ ఫ్రంట్ విండ్షీల్డ్ దగ్గర చూసుకుంటే ఇక్కడ ఫ్రంట్ విండ్షీల్డ్ యొక్క వైపర్ వాషర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వైపర్స్. అండ్ ఈ గ్లాస్ వచ్చేసరికి యూవీ కట్ గ్లాస్తో అయితే వస్తుంది అనమాట. అండ్ కొద్దిగా టింటెడ్ గ్లాస్ కూడా ఉంటుంది దీంట్లో. సో ఇదనమాట ఈ కార్ యొక్క ఫ్రంట్ సెక్షన్ అయితే. అండ్ ఇప్పుడు దీని యొక్క సైడ్ ప్రొఫైల్ అయితే చూద్దాం. సో ఇదైతే సైడ్ ప్రొఫైల్. ఇది 4.445 మీటర్స్ అయితే ఉంటుంది, చాలా లెంత్ ఉంటుంది ఈ కార్ అయితే. అండ్ అన్ని వేరియంట్స్లో కూడా మనకి అలాయ్ వీల్స్ అయితే వస్తాయి. ఫ్రంట్ ఏమో డిస్క్ బ్రేక్స్, రేర్ ఏమో డ్రమ్ బ్రేక్స్తో వస్తుంది. ఇవి డ్యూయల్ కట్ అలాయ్ వీల్స్ అయితే ఉన్నాయి. 195/60 ఆర్ 16 ఇంచ్ టైర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వీల్ ఆర్చ్ అంతా కూడాను మనకి బ్లాక్ కలర్లో అయితే వస్తుంది అనమాట. అండ్ ఈ పైన ఇది కొద్దిగా స్పోర్టీ లుక్ కోసం యాడ్ చేశారు. అండ్ ఓఆర్విఎం చూస్తే ఇది 360 డిగ్రీ కెమెరా ఉంటుంది. ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ ఇంటిగ్రేటెడే. అండ్ ఇది కీసింగ్ ఓఆర్విఎమ్స్, అంటే మనం కార్ లాక్ చేస్తూ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి అండ్ ఇంజిన్ ఆన్ చేస్తూ ఓపెన్ అవుతాయి అనమాట. ఈ ఫీచర్ ఓన్లీ ఆల్ఫా అండ్ ఆల్ఫా ప్లస్ వేరియంట్స్లోనే ఉంటుంది, జెటాలో ఉండదు. అండ్ ఇవి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ అనమాట. జెటాలో లోపల బటన్ నొక్కితే ఫోల్డ్ అయిపోతాయి. జెటా వేరియంట్లో 360 డిగ్రీ కెమెరా రాదు, ఓన్లీ ఆల్ఫా ప్లస్లోనే వస్తుంది. అండ్ అన్ని వేరియంట్స్కి క్రోమ్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారనమాట. ఫ్రంట్ 2 డోర్స్కి రిక్వెస్ట్ సెన్సార్స్ ఉంటుంది. అండ్ కిందన డోర్ గార్డ్స్ అయితే ఉన్నాయి. సో ఆ క్లాడింగ్ ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు కంటిన్యూస్గా ఉంటుంది. అండ్ పిల్లర్స్ చూసుకుంటే అన్నీ కూడా బ్లాక్ కలర్లోనే వస్తుంది అనమాట. సో టాప్లో చూసుకుంటే సిల్వర్ ఫినిష్డ్ రూఫ్ రైల్స్ అయితే ఉన్నాయి. సో ఇది రేర్ ప్రొఫైల్ అయితే ఈ కార్ది. పైన చూస్తే మనకి బాడీ కలర్డ్ షార్క్ ఫిన్ యాంటీనా అయితే వస్తుంది. అండ్ రేర్ స్పాయిలర్, ఇక్కడ స్టాప్ లైట్ అయితే ఉంటుంది. ఇక్కడ రేర్ వైపర్ వాషర్ అయితే ఉంది. అండ్ గ్లాస్ మీద చూసుకుంటే డిఫాగర్ లైన్స్, రేర్ వైపర్. అండ్ ఇక్కడ క్రోమ్ ఫినిష్ అయితే ఉంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ నెక్సా స్టిక్కర్, ఇక్కడ సుజుకి లోగో. ఇక్కడ టైలెట్ సెక్షన్ చూసుకుంటే ఇదంతా కూడాను మనకి నైట్ లైట్ అయితే ఉంటుంది అనమాట. నైట్ లైట్ రిఫ్లెక్టర్ అయితే ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ వస్తే బ్రేక్ లైట్. అండ్ ఇది టర్న్ ఇండికేటర్, ఇది రివర్స్ లైట్. అండ్ ఇది జస్ట్ ఒక నార్మల్ రిఫ్లెక్టర్ లాగా ఇచ్చారు. అండ్ ఇదంతా కూడా బ్లాక్ ట్రీట్మెంట్తో వస్తుంది. టైర్ ల్యాంప్స్ అంతా కూడాను కింద చూసుకుంటే మనకి స్మార్ట్ హైబ్రిడ్ లోగో ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి XL6 బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. అండ్ సేమ్ ఇచ్చారు కూడా అంతే. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే మనకి
ఇక్కడ రేర్ కెమెరా అయితే వస్తుంది. జెటాలోని రేర్ కెమెరా అయితే రాదు, రేర్ కెమెరా యాడ్ చేయించుకోవాలి మనం. అండ్ కిందన పార్కింగ్ సెన్సార్స్ అయితే ఇచ్చారు. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ రిఫ్లెక్టర్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఈ కిందన వచ్చేసరికి స్పోర్టీ లుక్ కోసం బంపర్ అయితే యాడ్ చేశారు. అండ్ ఈ కిందన ఇక్కడ బ్యాక్ సైడ్ టూ హుక్ అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడు లోపల బూట్ అయితే చూద్దాం, దీని బూట్ స్పేస్ ఎంత ఉందో అయితే చూద్దాం. అండ్ ఇది ఇప్పుడు ఓపెన్ చేస్తే అండ్ ఇక్కడ మీకు చూసుకుంటే మనకి ఇక్కడ ఒక రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఈ రిక్వెస్ట్ సెన్సార్తో ఇక్కడ మనం పుల్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు కన్వీనియంట్గా. సో ఇప్పుడు బూట్ స్పేస్ అయితే చూద్దాం. సో ఇది బూట్ స్పేస్ అయితే బ్యాక్ సైడ్ సీట్స్ని ఫోల్డ్ చేస్తే ఇంకా స్పేస్ అయితే వస్తుంది. నార్మల్గా అయితే 209 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది అనమాట. సో ఈ 6 or 7 సీటర్ కార్స్లో ఎక్కువ బూట్ స్పేస్ రాదు, బట్ లగేజ్ పెట్టుకొని లాంగ్ ట్రిప్స్కి అయితే వెళ్ళడానికి అయితే సరిపోతుంది. అండ్ ఈ కింద కొద్దిగా స్టోరేజ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కొద్దిగా కార్ రిలేటెడ్ ఐటమ్స్ని మనం ఏమైనా పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ స్పేర్ వీల్ యొక్క బోల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ బోల్ట్ని మనం లూజ్ చేస్తే కింద నుంచి మనకి స్పేర్ వీల్ అయితే వస్తుంది. ఈ స్పేర్ వీల్ ఇక్కడ ఇస్తారు, ఇది జస్ట్ నార్మల్ స్టీల్ స్పేర్ వీల్ అనమాట. అండ్ ఇట్ సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి జాక్ అండ్ టూల్ కిట్ అంతా ఇక్కడ ఉంటుందన్నమాట ఈ కార్ది. సో సౌండ్ రాకుండా మొత్తం అంతా ఇన్సులేషన్ అయితే చేశారు. సో ఇప్పుడు థర్డ్ రోని ఫోల్డ్ చేద్దాం. ఇవి 50:50 స్ప్లిట్ అవుతాయి. జస్ట్ ఈ లివర్ని పుల్ చేస్తే ఫోల్డ్ అవుతుంది. ఇది టోటల్గా ఫోల్డ్ చేస్తే మనకి 550 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుందన్నమాట. ఏమైనా లార్జ్ ఐటమ్స్ పట్టుకొని వెళ్ళడానికి సరిపోతుంది. సో ఇవి పైకి లాగడానికి ఈ హ్యాండిల్ని పట్టుకొని లాగడమే. మొత్తం ఇంటీరియర్ అంతా కూడా బ్లాక్లోనే ఉంటుంది ఈ కార్ది అయితే. సో ఇప్పుడు లోపలైతే చూద్దాం. ముందుగా రేర్ డోర్ అయితే చూద్దాం. రేర్ విండో అయితే చాలా పెద్దగా అయితే ఉంటుంది. సో జనరల్గా విండోని స్ప్లిట్ చేస్తారు, కానీ ఈ కార్లో అలా చేయలేదన్నమాట. అంటే చాలా ఎయిరీ ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఈ డోర్లో చూసుకుంటే మీకు టోటల్గా హార్డ్ ప్లాస్టిక్కే ఉంటుందన్నమాట. ఇక్కడ మాత్రం కొద్దిగా సాఫ్ట్ టచ్ లెదర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు, ఇక్కడ హ్యాండ్ అయితే పెట్టుకోవడానికి అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే కొద్దిగా స్టోరేజ్ స్పేస్. అండ్ ఇది ఇంటర్నల్ డోర్ హ్యాండిల్ క్రోమ్ ఫినిషింగ్తో ఇచ్చారు. అండ్ ఇక్కడ పవర్ విండోస్ అయితే ఇచ్చారు, ఆల్ 4 పవర్ విండోస్తో వస్తుంది. అండ్ ఇక్కడ కొద్దిగా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి 2 లీటర్స్ వాటర్ బాటిల్ వరకు పెట్టుకోవచ్చు వాటర్ బాటిల్ హోల్డర్లో. అండ్ ఇక్కడ ఒక స్పీకర్ అయితే ఇచ్చారు. అండ్ యాక్చువల్గా ఇక్కడ ఫుట్ గార్డ్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట, అది లైటింగ్తో కూడా వస్తుంది. స్టాక్లో అయితే మనకి ఏమీ రాదు. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి లెదర్ క్యాప్టెన్ సీట్స్ అయితే ఇస్తున్నారు సెకండ్ రోలోని. సో మనకి జెటాలోనైతే ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఉంటాయి, సేమ్ ఇలాగే ఉంటుంది సీటింగ్. ఇది లంబార్ సపోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఐసోఫిక్స్ యాంకర్ పాయింట్స్ అయితే ఇచ్చారు. సీట్ బెల్ట్స్ ఇండివిజువల్ సీట్ బెల్ట్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ రిక్లైన్ చేసుకోవచ్చు అండ్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు హైట్కి తగ్గట్టు. అండ్ ఇండివిజువల్ ఆర్మ్రెస్ట్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇంకా ఇక్కడ లోపలికి అయితే ఎక్కుదాం. సో సౌండ్ వినండి. సో మనకి ఇక లెగ్ రూమ్ చూసుకుంటే నేను కంప్లీట్గా ఈ సీట్ని కంప్లీట్గా వెనక్కి వేస్తాను అనమాట. సో లెగ్ రూమ్ అయితే చాలా ఉంది. అండ్ ఇక్కడ స్టోరేజ్ స్పేస్ చూసుకుంటే ఇక్కడ ఫ్రంట్ సీట్కి అయితే కొద్దిగా స్టోరేజ్ అయితే ఇచ్చారు. అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వస్తుంది. అండ్ పైన చూసుకుంటే మనకి ఏసీ బ్లోవర్ అయితే ఇచ్చారు. ఇది ఏసీ అయితే కాదు, జస్ట్ ఏసీ బ్లోవర్ అనమాట. 3 స్పీడ్ అడ్జస్టబుల్తో ఇచ్చారు. అండ్ సేమ్ అటు సైడ్ కూడా సేమ్. అండ్ మధ్యలోని మనకి కొద్దిగా స్పేస్ ఉంటుంది. ఈ స్పేస్ నుంచి థర్డ్ రోని అయితే మనం వెళ్ళొచ్చు. అండ్ ఈ కింద చూసుకుంటే మనకైతే హంప అంతగా ఏం లేదు. అండ్ ఇక్కడ చూస్తే 12 వోల్ట్ పవర్ సాకెట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఫోన్ పెట్టుకోవడానికి కొద్దిగా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. సో చాలా కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే ఉంది. ఈ సీట్స్ ఫ్రంట్కి కూడా టంబుల్ అవుతాయి, కానీ టోటల్గా కాదు, ఒక 80% అయితే అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఫ్రంట్ 2 రోస్కి అయితే ఫోల్డబుల్ గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారనమాట. అక్కడ డ్రైవర్ సైడ్కి అయితే ఇవ్వలేదు, కానీ రిమైనింగ్ అన్ని సైడ్స్ ఇచ్చారు. బట్ థర్డ్ రోకి వచ్చేసరికి ఏంటంటే నార్మల్లో గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. సో థర్డ్ రో చూద్దాం. సెకండ్ రో సీట్ని కంప్లీట్గా వెనక్కి పెట్టిన కొద్దిగా లెగ్ రూమ్ ఉంది. బట్ ఈ ఫ్రంట్ సీట్ని హైట్కి అడ్జస్ట్ చేసుకుంటే హ్యాపీగా 3 రోస్లోని అడల్ట్స్ అయితే కూర్చోవచ్చు. ఈ రేర్ సీట్ బ్యాక్కి రెక్లైన్ అవుతుంది.
అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తోనే వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ కూడాను సీట్ బెల్ట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇవి కప్ హోల్డర్స్. అండ్ ఇక్కడ ఒక 12 వోల్ట్ పవర్ సాకెట్ అయితే ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ కూడా సేమ్ అనమాట. సో ఇక్కడ గ్లాస్ చూసుకుంటే కూడా కొంత హ్యూజ్ గ్లాస్ అయితే ఇచ్చారు. ఎయిరీ ఫీలింగ్ అయితే ఉంటుంది మనకి. ఇక్కడ స్పేస్ విషయానికి వస్తే మాత్రం ఈ సెకండ్ రో సీట్ని మన హైట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటే మాత్రం 3 రోస్లో కూడా కంఫర్టబుల్గా అడల్ట్స్ అయితే లాంగ్ జర్నీస్ అయితే చేయొచ్చు. లాంగ్ రైడ్స్కి అయితే వెళ్ళొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. సో ఇప్పుడు ఫ్రంట్ చూద్దాం. డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి అయితే. సో డ్రైవర్ సైడ్ డోర్ చూసుకుంటే ఇక్కడ ఆల్ 4 పవర్ విండో కంట్రోల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఓఆర్విఎం అండ్ లాక్ అండ్ అన్లాక్ ఇచ్చారు. అండ్ డ్రైవర్ సైడ్ డోర్ మాత్రం మనకి ఆటో అప్ అండ్ డౌన్ అయితే వస్తుంది అనమాట. విత్ యాంటీ పించ్ ఫంక్షన్ కూడా వస్తుంది. అండ్ ఇది సేమ్ మిగతావన్నీ నార్మల్వే ఉంటాయి, ఆటో అప్ అండ్ డౌన్ అయితే ఉండదు. అండ్ ఈ సెటప్ అలాగా మనకి అన్ని సుజుకి కార్స్లోనే ఉంటుంది. సో అందాక మీకు చెప్పినట్టుగానే మనకి జెటా వేరియంట్లోని ఆటో ఫోల్డ్ ఫంక్షన్ అయితే ఉండదు అనమాట. సో ఇక్కడ ఈ బటన్ అయితే ఉంది కదా, ఆ బటన్ మనం నొక్కితే ఫోల్డ్ అయిపోతుంది. అండ్ సేమ్ అలాగ ఓపెన్ అవుతుంది. ఇది జెటా వేరియంట్లోనే మనం అలాగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ అయితే జెటా వేరియంట్లో వస్తుంది. కానీ ఆల్ఫా అండ్ ఆల్ఫా ప్లస్లో ఆటో ఫోల్డ్ ఫంక్షన్తో అయితే వస్తుంది అనమాట ఓఆర్విఎమ్స్ అయితే. సో కింద చూసుకుంటే ఇక్కడ ఒక స్పీకర్ ఇచ్చారు. అండ్ పైన ట్విట్టర్ ఇచ్చారు. సేమ్ అదే ఫ్రంట్ డోర్ కూడా కోపాసింగ్ డోర్ కూడా సేమ్ ఉంటుంది. ఇది కంప్లీట్గా 4 స్పీకర్స్ 2 ట్విటర్స్తో అయితే వస్తుంది అనమాట. సో ఫ్రంట్ డ్రైవర్ సైడ్ సీట్ చూస్తే ఇది మాన్యువల్లీ అడ్జస్టబుల్ సీటే అనమాట. హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. అండ్ రిమైనింగ్ రెక్లైన్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఫ్రంట్ లంబా సపోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ కొన్ని రైట్ సైడ్ కొన్ని కంట్రోల్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఇంజిన్ స్టార్ట్ స్టాప్ బటన్, ఐడల్ స్టార్ట్ స్టాప్ బటన్, 360 డిగ్రీ కెమెరా వ్యూ బటన్ అనమాట. అండ్ ఇది ట్రాక్షన్ కంట్రోల్ బటన్. అండ్ ఇది లైట్ లెవెల్ అడ్జస్టర్. అండ్ ఇక్కడ కొద్దిగా స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ పెడల్స్, అక్కడ ఒక డెడ్ పెడల్ అయితే ఉంటుందన్నమాట. మనకి అది ఫ్లోరింగ్ వేయడం వల్ల కవర్ అయిపోయినట్టుంది. అక్కడ ఒక డెడ్ పెడల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ బానెట్ లివర్ అయితే ఇచ్చారు. ఇది పుల్ చేస్తే ఫ్రంట్ బానెట్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ అయితే ఇచ్చారు. అండ్ పైన చూసుకుంటే ఇక్కడ డ్రైవర్ సైడ్ ఏసీ వెంట్ అయితే ఉంది. అండ్ అక్కడ చిన్న బ్లోవర్. సో ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూస్తే రైట్ సైడ్ వచ్చేసరికి మనకి స్పీడోమీటర్ విత్ ఫ్యూయల్ గేజ్ అయితే ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే ఆర్పిఎం విత్ టెంపరేచర్ గేజ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది అనలాగే, డిజిటల్ కాదు. అండ్ ఇవి వచ్చేసరికి ఎంఐడిని అడ్జస్ట్ చేసుకోవడానికి బటన్స్ అనమాట. సో ఒకసారి ఇగ్నిషన్ అయితే ఆన్ చేద్దాం వెహికల్ది. అండ్ జెటా అండ్ ఆల్ఫా వేరియంట్లోని మనకి టైర్ ప్రెషర్ మానిటరింగ్ అయితే రాదనమాట. ఓన్లీ ఆల్ఫా ప్లస్లోనే వస్తుంది టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అయితే. అది మనం ఎక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు, ఎంఐడి నుంచి యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఇది ఎంఐడి. ఇప్పుడు మనం స్టీరింగ్ వీల్ అయితే చూద్దాం. స్టీరింగ్ వీల్ అయితే ఇలాగ వస్తుంది. సో నెక్సాలా అన్నిటిలోని సేమ్ ఇదే స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే కిందన మనకి కొద్దిగా సిల్వర్ ఫినిష్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకు ఆడియో కంట్రోల్స్ అయితే ఉంటాయి. రైట్ సైడ్ వచ్చేసరికి మనకు క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. అన్ని వేరియంట్స్లో కూడాను క్రూజ్ కంట్రోల్ అయితే వస్తుంది అనమాట. అండ్ మధ్యలోనే హార్న్ ప్లేట్ అండ్ 2 ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది స్టీరింగ్ దగ్గర. అండ్ ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్స్తో అయితే వస్తుంది అనమాట. టిల్ట్ అవుతుంది అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. అండ్ కిందన వచ్చేసరికి మనకి ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అనమాట ఇది. సో ఇది అన్ని సుజుకి కార్స్ ఒకలాగే ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వైపర్ కంట్రోల్స్ అయితే ఉంటాయి, ఫ్రంట్ అండ్ రేర్ వైపర్ కంట్రోల్స్. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇండికేటర్ అండ్ లైట్ కంట్రోల్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇదైతే స్టీరింగ్ వీల్. సో ఇప్పుడు మనం డాష్ బోర్డు అయితే చూద్దాం. సెంటర్లోని ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఉందన్నమాట. 7-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లేకి వైర్డ్ ద్వారా అయితే సపోర్ట్ అయితే అవుతుంది. వైర్లెస్ అయితే లేదు. కింద హజార్డ్ లైట్, ఇక్కడ ఏసీ కంట్రోల్స్, ఆటోమేటిక్ ఏసీ వస్తుంది. అండ్ సింగిల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అనమాట, డ్యూయల్ జోన్ అనేది కాదు. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే మనకి 2 వెంటిలేటెడ్ కప్ హోల్డర్స్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ ఇక్కడ కొద్దిగా స్టోరేజ్ స్పేస్, వైర్లెస్ ప్యాడ్ అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ ఈ డమ్మీ ఏంటంటే ఇక్కడ మనకి ఫ్రంట్ 2 సీట్స్ కూడాను వెంటిలేటెడ్ సీట్స్ అయితే వస్తాయి అనమాట. ఆల్ఫా ప్లస్ వేరియంట్లోనే వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉంటాయి, మిగతా 2 వేరియంట్స్లో అయితే ఏముండదు. జెట్ అండ్ ఆల్ఫాలోని మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే రావు.
అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ 12V పవర్ సాకెట్, రైట్ సైడ్ ఏమో USB ఆక్స్ అయితే ఉంది. అండ్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. సేమ్ అన్నింటిలో కామన్గా ఉంటుంది సుజుకి కార్స్లోని. అండ్ మీకు ఇంకా ఆటోమేటిక్లో అయితే స్టీరింగ్ దగ్గర మనకి ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఇస్తారనమాట ఆటోమేటిక్ వేరియంట్లోని. ఇది మాన్యువల్ కాబట్టి మనకి లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హ్యాండ్ బ్రేక్, అండ్ ఇక్కడ మనకి ఆమ్రెస్ట్ అయితే ఇచ్చారు, లెదర్ ఫినిష్తో అయితే వస్తుంది అనమాట. అండ్ కింద కొద్దిగా చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది, ఏమైనా చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఫ్రంట్ 2 సీట్స్ కూడా మనకి సీట్ బెల్ట్ వార్నింగ్తోనే వస్తుంది అనమాట. అండ్ కో పాసెంజర్ డోర్ సైడ్ అయితే మనకి సేమ్ బ్యాక్ సీట్ లాగానే ఉంటుంది. అండ్ ఇది నార్మల్ మాన్యువల్ IRVM అనమాట, డిమ్మింగ్ ఫంక్షన్తో అయితే వస్తుంది ఈ IRVM అయితే. అండ్ పైన చూసుకుంటే సన్ గ్లాస్ హోల్డర్ అయితే ఉంది. అండ్ పైన నార్మల్ 2 లైట్స్ అయితే ఇచ్చారు, హాలోజన్ బల్బ్ లైట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ దాని కంట్రోల్స్ అయితే ఇచ్చారు. అండ్ పైన ఇక్కడ చూసుకుంటే బ్లూటూత్ మైక్ అయితే ఉంది. సన్ రూఫ్ అయితే ఏ కార్స్ లేదు, ఇప్పుడిప్పుడే సుజుకిలోని సన్ రూఫ్ కార్స్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ ఇక్కడ డ్రైవర్ సైడ్ సన్షెడ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్రంట్ టికెట్ హోల్డర్ అయితే ఇచ్చారు. దాన్ని లిఫ్ట్ చేస్తే మనకి ఇక్కడ చిన్న వ్యానిటీ మిర్రర్ అయితే ఇచ్చారు, దానికి విత్ లైట్తో సహా మనకి ఇస్తున్నారు అనమాట. అండ్ సేమ్ కో పాసెంజర్ సైడ్ కూడా సేమ్ అలాగే ఉంది, వ్యానిటీ మిర్రర్ అండ్ టికెట్ హోల్డర్ అయితే ఇచ్చారు. సో ఇది అయితే ఫ్రంట్ డాష్ బోర్డ్ సెక్షన్ అయితే. అండ్ పైన డాష్ బోర్డ్ అంతా చూసుకుంటే హార్డ్ ప్లాస్టిక్సే, మనకి ఎక్కడక్కడ సాఫ్ట్ టచెస్ అయితే లేవు. అండ్ ఇక్కడ కొద్దిగా వుడెన్ ఫినిష్ అయితే ఉంది. ఫ్రంట్ 2 డోర్స్ కూడా మనకు కొద్దిగా చిన్న వుడెన్ ఫినిష్ అయితే వస్తుంది, సేమ్ అలాగే కంటిన్యూస్గా. అండ్ ఇక్కడ గ్లో బాక్స్ చూసుకుంటే మనకి కొద్ది స్మాల్ గ్లో బాక్స్ ఉంటుంది, సఫిషియంట్ ఉంటుంది. అండ్ ఇదేం కూలింగ్ ఫంక్షన్తో అయితే ఏమీ రావట్లేదు. అండ్ ఈ కిందన మనం చూసుకుంటే మనకి ఫ్రంట్ 2 డోర్స్ కూడా, అంటే ఫ్రంట్ డ్రైవర్ అండ్ కో పాసెంజర్కి ఇక్కడ ఫుట్వెల్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి నైట్ టైం మనకి డోర్తో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, అటు లైట్స్ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఫీచర్ ఏంటంటే మనకి ఫ్రంట్ 2 డోర్స్ కూడా మనకి కిందన ఒక చిన్న స్టెప్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, నైట్ టైం మనం దిగేటప్పుడు మనకి హెల్ప్ అవ్వడానికి అవుతుంది. సో ఇక్కడ ఫ్రంట్ 2 డోర్స్కి అయితే మనం ప్రొవైడ్ చేస్తాం. ఇవి కూడా హాలోజన్ బల్బ్స్ అనమాట. అండ్ ఇప్పుడు ఫ్రంట్ బానెట్ అయితే చూద్దాం. సో ఫ్రంట్ బానెట్ అయితే ఇలా ఉంటుంది ఈ కార్ది. సో మ్యాక్సిమం మనం చూసుకుంటే అంతా కూడాను ఇన్సులేషన్ అయితే చేస్తారు, మనకి ఎక్కడ కూడాను ఈ ఇంజిన్ నాయిస్ అనేది లోపలికి అయితే క్యాబిన్లోకి వినబడినకుండా అయితే మొత్తం చేశారు. జనరల్గా BS6 కార్స్ అంటేనే మనకి కొద్దిగా పెట్రోల్ కార్స్లోనే ఎస్పెషల్గా కొద్దిగా సౌండ్ అయితే తక్కువ వస్తుంది. సో ఇన్సులేషన్ వల్ల మనకి మ్యాక్సిమం నాయిస్ అయితే రాదు, ఓన్లీ జస్ట్ బ్లోవర్ సౌండ్ అయితే వినబడుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనం మొత్తం చూసుకుంటే బానెట్ అంతా కూడా కొద్దిగా ఎయిరీ ఫీలింగ్ అయితే ఉంటుంది, కొద్దిగా మొత్తం అంతా క్లోజ్డ్ అండ్ కంపాక్ట్గా కాకుండా కొద్దిగా ఫ్రీగా అయితే చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్యాటరీ, అది ఫ్యూజ్ బాక్స్, అండ్ ఇక్కడ రేడియేటర్ కూలెంట్ అయితే ఇచ్చారు. అండ్ ఇది మెయిన్ 1500cc ఇంజిన్ పెట్రోల్. అండ్ ఇక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ వైపర్ వాటర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచే మన ఫ్రంట్ అండ్ బ్యాక్ వైపర్స్కి అయితే ఇక్కడ నుంచి వాటర్ అయితే వేసుకోవచ్చు. అండ్ అది బ్రేక్ ఫ్లూయిడ్. సో ఇదనమాట ఫ్రంట్ బానెట్ అయితే దీని కిందన. సో ఇప్పుడు మీకైతే ఇంజిన్ సౌండ్ అయితే వినిపిస్తాను. అసలు మనకి మ్యాక్సిమం బయటకు అసలు ఏమీ వినపడదు, చాలా సైలెంట్గా ఉంటుంది, ఏదో ఈవీ కార్ తప్పినట్టు అయితే ఉంటుంది అనమాట. సో లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ వచ్చేసరికి మనకి ఇక్కడ పెట్రోల్ లిడ్ అయితే ఇలా ఉంటుంది. ఇది 45 లీటర్స్ పెట్రోల్ ట్యాంక్ అనమాట. అండ్ రిమైనింగ్ అంతా కూడా సేమ్ యాస్టీస్ అలాగే ఉంటుంది, అటు సైడ్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. సో ఇది మనం చూసుకుంటే మనకి 360 డిగ్రీ కెమెరా అయితే ఫ్రంట్ నుంచి ఇలా కనబడుతుంది. అండ్ రివర్స్ వేస్తే సో మనకి రివర్స్ అనమాట. అండ్ ఇక్కడ మనకు ఆప్షన్స్ కూడా ఉంటుంది, సెన్సార్ సౌండ్ చేయాలో వద్దా. అండ్ మనం కంప్లీట్ బ్యాక్ అదే చూడాలి, కంప్లీట్ బ్యాక్ అదే చూడొచ్చు. అండ్ రైట్కి అండ్ ఇది మనకి ఏదైతే బ్లైండ్ స్పాట్ ఉంటుందో బ్లైండ్ స్పాట్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇది కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో నార్మల్గా చూసుకుంటే దీంట్లోనే మనకి ఫీచర్స్ అయితే ఏముంటుందంటే మీకు చెప్పినట్టుగా యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటోస్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం యావరేజ్ స్పీడ్ ఎంత వెళ్తున్నామో, ఫ్యూయల్ ఎకానమీ ఎంత, అండ్ స్మార్ట్ హైబ్రిడ్ ఉంది కాబట్టి సో బ్యాటరీని ఆటోమేటిక్గా అది ఏదైతే మనకి ఫ్రంట్ బ్యాటరీ చూపించాను కదా ఆ బ్యాటరీని మనకి ఇంజిన్ డైనమోతోనే ఛార్జ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఎంతవరకు ఛార్జ్ అయింది ఏంటి అనేసి అయితే చూపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ కొద్ది కార్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి, అదే ఫుట్వెల్ లైట్, ఇక్కడ ఫుట్వెల్ లైట్, డోర్ అన్లాక్, లేన్ చేంజ్ వింకర్స్ ఉంటుంది కదా ఈ సుజుకిలో, నేను కామన్ జస్ట్ వేస్తే 3 times బ్లింక్ అవుతుంది. సో ఆ లేన్ చేంజ్ వింకర్ని మనం ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవచ్చు. మనం ఆఫ్ చేసుకుంటే మనకు పని చేయదు, జస్ట్ ఒకసారి వచ్చి అయిపోతుంది. అండ్
ఏసీ ఎలా ఉండాలి అవన్నీ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ వార్నింగ్ అయితే మనకి వాయిస్ అలర్ట్స్ అయితే వస్తాయి. అండ్ రిమైనింగ్ అంతా కూడాను మనకి ఆడియో కంట్రోల్స్ అయితే, అంటే ఆడియోని మనం అడ్జస్ట్ చేసుకున్న కంట్రోల్స్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో వెల్కమ్ మెసేజ్ కూడా ఉంటుంది అనమాట. అది అండ్ మీకు ఇప్పుడు చూపిస్తాను వార్నింగ్ ఎలాగొస్తుంది అనేది కూడా. ప్రజెంట్ నేను సీట్ బెల్ట్ అయితే పెట్టుకోలేదు, బట్ నేను చూడొచ్చు సీట్ బెల్ట్ వార్నింగ్ అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ ఉన్న రోడ్లో కాబట్టి కొద్దిగా లో స్పీడ్లోనే వెళ్తాను. అండ్ మీకు ఇక్కడ చూడండి వార్నింగ్ అయితే వస్తుంది. సో అలాగా మనకి కొన్ని వార్నింగ్స్ అయితే వస్తాయన్నమాట. మనకి లో ఫ్యూయల్ ఉన్నాను అండ్ డిఫరెంట్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వార్నింగ్స్ అయితే మనకి ఇక్కడ వస్తూ ఉంటాయి అనమాట. సో ఇది ఇంటీరియర్ అయితే. సో ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ మా శుభకర్ ఆటో వరల్డ్ ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా వస్తుంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.